హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు. మనకి ఈసారి రథసప్తమి సండే అనగా జనవరి 25న వచ్చింది. రథసప్తమి గురించి మనకి కొన్ని మంచి మాటలు చెప్పుకుందామా. రథసప్తమి మాఘశుద్ధ సప్తమి సూర్యభగవానుడు పుట్టిన తిథి. దీనిని సూర్య జయంతి అని కూడా అంటారు. సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్య భగవానుడు రథాన్ని ఎక్కి తన దిశను మార్చుకునే రోజంట. మన హిందూ సాంప్రదాయం ప్రకారం మాఘమాసం శుక్లపక్షం సప్తమి రోజున రథసప్తమి వస్తుంది. కానీ ఈసారి మాత్రము ఈ రథసప్తమి 2026 జనవరి 25వ తేదీన ఆదివారం వచ్చింది. అంటే సూర్యభగవానికి ఆదివారం చాలా విశేషమైన రోజు. మామూలుగా ఈరోజు సూర్యుడు 7 గుర్రాలపై రథంపై దక్షిణాయనం ముగించి పూర్వ ఉత్తర దిశగా ప్రయాణం సాగిస్తాడని భక్తుల విశ్వాసం అంట. అంతేకాకుండా సండే ప్లస్ సప్తమి ఒకే రోజున వచ్చినాయంట. ఇది చాలా విశేషమైనదిగా చెప్తున్నారు. ఈరోజు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, పాలు పొంగించడం, పొంగిన పాలతో పాయసం సూర్యునికి చాలా ప్రీతికరమైనవంట. పిల్లలు పెద్దలు రథసప్తమి రోజున స్నానం కూడా ఎంతో విశిష్టత ఉంది. కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. అవన్నీ మనకు తెలుసు కదండి. అయినా సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. స్నానం చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చొని జిల్లెడ ఆకులు తల, భుజాలు, ఛాతీ, మోచేతులు, మోకాలు, అరచేతుల్లో టోటల్ 7 జిల్లెడు ఆకుల నుంచి స్నానం చేయాలంట. అయినా తర్వాత సూర్యునికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ సమయంలో సూర్య మంత్రాలను పఠించడం ఎంతో శుభప్రదమంట. ఇలా చేయడం వల్ల అందరికీ ఆరోగ్యం, దీర్ఘాయుషు, సిరి సంపదలు కలుగుతాయని మన పెద్దలు చెప్తున్నారండి. ఇవి తప్పకుండా ఆ రోజు వీలుంటే జిల్లెడ ఆకులతో స్నానం చేయండి. పిల్లలు పెద్దలు అందరూ చేయండి, చాలా మంచిది. అలాగే మన తిరుమలలో 7 వాహనాలు ఉత్సవాలు జరుగుతాయి. 7 వాహనాల మీద ఆ స్వామివారు మనకి చూసే అదృష్టం కలుగుతుంది. కాబట్టి వీలుంటే తిరుమల కొండకు కూడా వెళ్ళేసిరండి. తిరుమలకు ఈరోజు కూడా వసంత పంచమి అండి. మా పాప స్కూల్లో అందరికీ ఈరోజు చిన్న అక్షరాభ్యాసం చేపిస్తున్నారు పిల్లల చేత. అంటే ఇంకా స్కూల్కి పోని పిల్లల చేత ఇన్విటేషన్ వచ్చింది. ఇంకేంటండి, మీకు ఒకవేళ తిరుమలకి వెళ్ళడానికి వీలు లేకపోతే దగ్గరలో సూర్యభగవాన్ టెంపుల్ ఉంటుంది, అక్కడికన్నా వెళ్ళేసి రండి, చాలా మంచిది. నేనైతే 2 years మిస్ చేసుకున్నానండి. లాస్ట్ ఇయర్ అందుకు బెంగళూరులో ఉండిపోయాను. ఈసారి ఎలాగైనా వెళ్ళేసి రావాలి అనుకుంటున్నాను తిరుమలకు. ఈరోజు ఫ్రైడే కదండి, కొంచెం 5కి అంతా లేసాను. ఇంట్లో పని చేసుకున్నా, మళ్ళీ పాపని స్కూల్కి పంపించాలి. రొటీన్ లైఫ్ అండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు కావాలి.